ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువైపోతున్నాయి. కనకధార రోజు చేస్తున్నాం. అలాగే శ్రీస్తుతి కూడా చేస్తున్నాం. ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేకపోతున్నాము అని చెప్పి నాకు కామెంట్‌లో రాస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల కోసం మనం భగవంతుడి పాదాలు పట్టుకోవటంతో పాటుగా, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తూ, అవసరం లేని వస్తువులు కొనుక్కుంటూ, మనకు ఉపయోగం లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ, రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట రూ. 100 ఖర్చు పెడుతూ ఉంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం రూపాయినా సరే దాచిపెట్టుకుంటూ, ఇందులో ఖర్చు తగ్గించుకుంటే మనకు ఒక రూపాయి మిగులుతుంది కదా అని ముందస్తు ఆలోచన చేసుకున్నాము అని అనుకోండి, అప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అలాగనే ఏదైనా షాప్‌కెళ్తున్నారు అంటే, మనకి షాప్‌కి వెళ్ళినప్పుడు ఏదైనా లిస్ట్ రాసుకోకుండా వెళ్తే చూసిందల్లా కొంటాం. కానీ లిస్ట్ రాసుకొని వెళ్ళాము అని అనుకోండి, ఆ లిస్ట్‌లో ఉన్నది మాత్రమే కొనుక్కొనొస్తాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకొకటి మనం కొనుక్కోకూడదు. మనకు అవసరం లేదు కాబట్టి